దాయాదితో మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు. ప్రపంచ కప్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. జోష్ లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజాన్ని బలంగా తాకింది. దీంతో హిట్ మ్యాన్ రిటైర్డ్ హెడ్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ గాయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. దీని నుంచి కోలుకున్న రోహిత్ పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా మరోసారి గాయమైంది. త్రోడౌన్ స్పెషాలిటీ నువాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో రోహిత్ చేతి వేళ్లకు గాయమైంది. నొప్పితో రోహిత్ విలువెల్లాడాడు. వెంటనే ప్రాక్టీస్ ఆపేశాడు. వెంటనే వైద్య సిబ్బంది హిట్ మ్యాన్ కు చికిత్స అందించారు. తర్వాత కొద్దిసేపు సాధన చేశాడు. నొప్పి తగ్గకపోవడంతో గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ గాయం కారణంగా పాకిస్తాన్ తో మ్యాచ్ కు రోహిత్ దూరం అయితే అది భారత్ కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇండియా పాక్ మ్యాచ్ కి వర్షం గండం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు న్యూయార్క్ లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.